39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఇప్పుడు 400 ఎకరాల మీద మీరు ఇప్పుడు ఎందుకు అక్కడ డెవలప్ చేయాలనుకుంటున్నారు? కారణం డెవలప్ ఏముందండి, అది ఇప్పుడు ఏమైందంటే చట్టంలో కొన్ని లొసులు ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ భూములు కబ్జాకు గురైనవి, ఇప్పటికి కూడా అవుతున్నాయి. కాకతీయ యూనివర్సిటీ భూములు కబ్జాకు గురైనవి. చట్టంలో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకుని యూనివర్సిటీ అధికారుల అవినీతిని ఆసరాగా చేసుకుని కొంతమంది రియల్ ఎస్టేట్ మాఫియా పెట్టిరేగిపోయి అక్కడ ఇల్లు కడతాయి, అపార్ట్మెంట్లు కడతాయి, హోటల్స్ కూడా కట్టారు. అందుకే అదే అవినీతి అధికారులు, అది నేను అంటాను కదా, అవినీతి అధికారులు కొంతమంది చట్టంలో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకొని ప్రభుత్వ భూముల్ని, యూనివర్సిటీ భూముల్ని కబ్జా చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ పట్టిన గతే సెంట్రల్ యూనివర్సిటీ పట్టబోతుంది. కాకతీయ యూనివర్సిటీ గట్టిన గతే సెంట్రల్ యూనివర్సిటీ పట్టబోతుంది. కానీ ఆ విధంగా ఉండొద్దనే రేవంత్ రెడ్డి గారు ఈ 400 ఎకరాలని వాళ్ళకి అప్పచెప్పిన వాళ్ళు ఏం చేస్తారు, ఎవడో ఒకడు మళ్ళీ కోర్టుకు పోయి సంవత్సరాలు గడుస్తుంది, కోర్టుకు పోతే మళ్ళీ ఆ తీర్పు వచ్చేసరికి ఈ లోపు వాళ్ళు కబ్జాలు చేయడని యూనివర్సిటీ అధికారులు అమ్ముడు పోరని నమ్మకం ఏంటి? ఇప్పుడే 397 ఎకరాలు న్యాయక్రాంతమైంది. కాబట్టి ఏం చేయాలా, ఆ 400 ఎకరాల్లో అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే విధంగా ఐటీ దాని అనుబంధ పరిశ్రమలు పెట్టడం వల్ల రాష్ట్ర ఖజానాకి లాభమే గాని నష్టం అయితే లేదు అక్కడ. ఎందుకంటే సంబంధిత పరిశ్రమలు ఆల్రెడీ ఉన్నాయి అక్కడ. ఆ ప్రాంతం మొత్తం కూడా తెల్లాపూరు, కోకాపేట, తర్వాత నానక్రామ్ కూడా, ఇవన్నీ కూడా ఐటీ హబ్బులుగా వెలిసినాయి అక్కడ. కానీ కేటీఆర్ గారు ఒకటే మాట అంటున్నారు, ఈ భూములన్నింటినీ వేలం పెట్టి మీరు 10,000 కోట్లు తీసుకొచ్చారని చెప్తారు. సరే, ఆయన 100 ఎలకలు తిన్న పిల్లట ఇక తీర్థయాత్రలకు పోయినట్టుంది కేటీఆర్ మాట. నేను చెప్తాను కదా, ఎందుకంటున్నా గతంలో అంత పెద్ద మాట మాట్లాడడానికి అర్హుడు కాదు ఆయన ఫస్ట్ కేటీఆర్ గారు. ఎట్లా? ఎందుకంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మండల స్థాయి, గ్రామ స్థాయి నుంచి రాజధాని హైదరాబాద్ స్థాయి వరకు ఉన్నటువంటి కొండలు, గుట్టలు, ఇసుక, రప్పలు, రాళ్ళు, చెట్లు, పుట్టలు అన్ని కూడా పిండి చేశారు. పిండి చేసి దోపిడీ చేశారు వీళ్ళు. దోపిడీ చేసి ఆ కాళేశ్వరం పరిధిలో 7,000 ఎకరాలు, మొత్తం 37,000 వేల ఎకరాలని మొత్తం కూడా భూములను అమ్మేశారు ఇక్కడ. హెచ్ఎండిఏ ద్వారా హెచ్ఎండిఏకి అప్పచెప్పి వేలంపాట వేసి ఖరీదైనటువంటి కోకాపేట ప్రాంతాల్లో భూములన్నిటి కూడా అమ్మేశారు. అప్పుడు జీవ వైవిధ్యం గుర్తు రాలేదా? అయినా వీళ్ళు జీవ వైవిధ్యం గురించి మాట్లాడుతున్నారు. జీవ వైవిధ్యం అక్కడ అలాంటి ప్రాణులు లేకపోతే అసలు అప్పుడు ఏం చేయాలి అక్కడ మనం? ఆ జీవ వైవిధ్యం ఒకటో నెమళ్ళు ఎక్కడైనా ఉన్నాయి, ఓయిలో ఉన్నాయి. ఆ నెమళ్ళు, కప్పలు ప్రతి చోట ఉంటాయి. గారు అక్కడ విజువల్స్ మనం క్లియర్ గా చూస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు అడవినంత నాశనం చేస్తుంటే నెమళ్ళు ఎంత చేసాయి. ఆ నెమళ్ళు ఆహాకారాలు చేయలేదు, అది కృత్రిమ మేధా ద్వారా సృష్టించారు. ఎవరైతే చాలా పెద్ద పెద్ద మేధావులు దియా మీర్జా దగ్గర సినిమా తారలను కూడా తప్పుదారి పట్టించారు. వాళ్ళందరూ నాలుగు గరుచుకొని నిజంగా ఇప్పుడు ఫోటోలు అన్ని కూడా డిలీట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. అది సోషల్ మీడియాలో కృత్రిమ ఉద్యమం వెనక బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ సైకో మీడియా ఉన్నది. కాబట్టే వాళ్ళపైన కేసులు నమోదైనవి. నేను చెప్పిన ఎక్కడో జింకలు, ఆ విశాఖపట్నం ఆ ప్రాంతంలో జింకలు దొరికితే ఇళ్లలోకి వస్తే ఆ ఫోటోలు పెట్టుకొని ఇక్కడే వచ్చి అంటారు. మీరు అన్నారు కుక్కలు దాడిలో గాయపడి జింక చనిపోయింది, అది వాస్తవమే. ఎందుకు జరిగింది అట్లా? ఇప్పుడే కాదు, అనునిత్యం జరుగుతూనే ఉంటాయి. అక్కడ రోడ్డు ప్రమాదాల్లో చనిపోతుంటాయి, కార్ల కింద గుద్దుకొని యాక్సిడెంట్ల ప్రమాదాల్లో చనిపోతుంటాయి, అడవి పందులు 1-2 ఉంటాయి, అవి కూడా చనిపోతుంటాయి. గతంలో ఎక్కువ జరిగాయి, ఇప్పుడు లేవు కాబట్టి వాటి సంఖ్య పరిమితంగా ఉంది కాబట్టి ఇప్పుడు అవి కుక్కల బారిన ప్రతిసారి పడుతూనే ఉంటాయి. చాలా మంది ఇప్పుడు బయటకు వచ్చింది ఉన్నవాటిని కాపాడుకుందాం. అదే ఉన్న 4-5 కూడా మనం ఏం చేయాలా? అక్కడ సురక్షితం కాదు, వేటగాళ్ళ కన్నున్నది. ప్లస్ దాన్ని ఏం చేయాలా? మన నెహ్రూ జూలాజికల్ పార్కు తరలించాలి. తరలిస్తే వాడికి ఆహారం, పుష్టికర ఆహారం, వాటికి వన్యప్రాణులు, సాటి వన్యప్రాణులు ఉంటాయి, ఆ జీవితంలోకి వెళ్ళిపోతాయి. నిజంగా అడవిలో తిరిగినట్టు ఉంటుంది వాటికి. అంతేగాని ఇప్పుడు అడవిలో లేదు, ఇళ్లలో తిరుగుతున్నాయి. కాబట్టి నెమళ్ళు ఓయిలో ఉన్నాయి, ఎటువంటి హాని లేదు. కాబట్టి ఆ అరకొర నెమళ్ళను కూడా సురక్షిత ప్రాంతాలు తరలిస్తే మంచిది. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా ఆ ప్రాంతం అనేది మన పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. ఏది ఐటీ పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి అక్కడ. కాబట్టి అటు సురక్షిత ప్రాంతం కాదు. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే వాటిని తరలించే ప్రయత్నం చేస్తున్నాం. వాల్టా చట్టం అంటారు, సోయి లేకుండా మాట్లాడతారు. అసలు వాల్టా చట్టంలో ఒక చెట్టు నరకాలంటే ఆ చట్టంలో ఏముంటదంటే, ప్రైవేట్ అయినా ప్రభుత్వం అయినా వేరే వ్యక్తి అయినా ఎవరైనా సరే ఒక చెట్టు నరకాలంటే ముందు తహసీల్దార్ అంటే ఎంఆర్ఓ అనుమతి తీసుకోవాలి. ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ పెడితే వాళ్ళు అనుమతిస్తారు. దానికి ఒక డీడీ తీస్తారు, 100, 200, 300. ఆ డీడీనో తీసేసిన తర్వాత ఆ చెట్టు కొట్టుకోవచ్చు. ఇక్కడ ఒక బావి తవ్వాలన్నా ఆ బావి తవ్వేటప్పుడు కూడా దరఖాస్తు చేయాలి వాల్టా చట్టం ప్రకారం. అంటే ఇదేంది వాల్టా అంటే వాటర్ ల్యాండ్ ట్రీ యాక్ట్ 2002 ప్రకారం. కాబట్టి బావి తవ్వాలన్నా, బోరు వేయాలన్నా ఎంఆర్ఓ పర్మిట్ తీసుకోవాలి. మరి
ప్రభుత్వం అంతా అనాలోచితంగా వ్యవహరించిందా? అక్కడ ఉన్నదంతా ఎవరు? రెవెన్యూ యంత్రాంగం. కలెక్టర్ దగ్గర నుంచి, ఆర్డీఓ దగ్గర నుంచి, సబ్ కలెక్టర్ దగ్గర నుంచి, ఎంఆర్ఓ దాకా అక్కడ ఉండి ఆ భూముల్ని కాపాడేందుకు వాళ్ళే కదా ప్రధాన పాత్ర. వాళ్ళే ప్రధాన పాత్ర. ఆదివారం ఎందుకు పోయారు, శనివారం ఎందుకు పోయారు అంటే మరి ఎంఆర్ఓకి, ఆర్డీఓకి, దాని తర్వాత ట్రాఫిక్ వాళ్ళకి, పోలీసులకి, వాళ్ళకి మిగతా రోజుల్లో పనులు ఉండవు. ప్రజలకు సేవ చేయొద్దా? శనివారం, ఆదివారం ఎప్పుడైనా గుర్తుపెట్టి ఇట్లాంటి ఏం చేస్తారంటే శని ఆదివారాలు వస్తే వాళ్ళ అధికారులు కూడా ఆ పనులు ఆపుకొని ఈ పనుల్లోకి వస్తారు. దీనికి ఏం ప్రత్యేక వ్యవస్థ లేదు కదా. దీనికి ప్రత్యేకమైన హైడ్రా వ్యవస్థ ఇప్పుడు రూపొందుతుంది. ప్రత్యేకమైన హైడ్రా వ్యవస్థ ఉంటే వాళ్ళు ఆ పని చేస్తారు. కానీ ఇప్పుడు ఏం చేయాలా? వేరే ఇంజనీర్లని, తర్వాత రెవెన్యూ యంత్రాంగాన్ని, తర్వాత నీటిపారుదల శాఖ అధికారులని 10 మంది 20 మంది భాగస్వామి వ్యవస్థల భాగస్వామ్యంతో అక్కడ పనులు చేయాలా. పనులు చేయాలన్నప్పుడు మిగతా 4 రోజులు 5 రోజులు ఆ పనులు ఎగ్గొట్టుకొని వస్తారా? శని ఆదివారాలు ఎప్పుడుందా ఎక్స్ట్రా డ్యూటీ చేస్తారు వాళ్ళు. ప్రభుత్వానికి ఇది తెలవకుండా శని ఆదివారం ఎందుకు చేశారు? సెలవుల్లో చేస్తారు ఇట్లాంటి పనులు. సెలవుల్లో ఎందుకు చేస్తారంటే